రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తుంది. రాష్ట్రపతి పాలన విధించాలి. రాష్ట్రపతి, ప్రధాని, హోంమంత్రికి ఆధారాలతో నివేదిస్తాం. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో 24న ఢిల్లీలో ధర్నా. ఏపీలో పరిస్థితిని యావత్ దేశానికి తెలిసేలా చేస్తాం. రాష్ట్రంలో 45 రోజులుగా పూర్తిగా క్షీణించిన శాంతి భద్రతలు అసెంబ్లీ వేదికగా గవర్నర్ ప్రసంగం సభలో నిలదీస్తాం. నెలన్నరలో 36 రాజకీయ హత్యలు, 300లకు పైగా ఆత్మహత్యలు. టీడీపీ నేతల వేధింపులతో 35 మంది ఆత్మహత్య, 560 ప్రైవేటు, 490 ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమట. ఇళ్లలోకి చొరబడి దాడులు, విధ్వంసాలు. వినుకొండలో సామాన్యుడైన రషీదు దారుణ హత్య. ఇంత జరుగుతుంటే ప్రేక్షక పాత్ర వహిస్తున్న పోలీసులు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 దిగజారుడు రాతలు రాస్తున్నాయి. మా ప్రభుత్వంలో టీడీపీ వాళ్ళను చంపండి, వారికి పథకాలు ఇవ్వద్దని చెప్పలేదు. ఇది నిన్న వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు వినుకొండలో పర్యటించిండు. వినుకొండలో రషీద్ కుటుంబాన్ని పరామర్శించిండు, వాళ్ళకి సానుభూతి వ్యక్తం చేసిండు. రషీద్ హత్య చేయబడ్డాడు తెలుగుదేశం పార్టీ నాయకుడి చేతిలో, జిలానీ అనే వ్యక్తి చేతిలో. దీనిపైన ఇప్పటి వరకు నడి రోడ్డు పైన, ఎందుకంటే దీనిపైన ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించలే. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కనీసం ఆ సంబంధిత శాఖ మంత్రో, ముఖ్యమంత్రో, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కనీసం, ఎందుకంటే మనుషులపైన దాడి, కొడవలతోని, గొడ్డళ్లతోని దాడి చేసి చంపుతుంటే రోడ్లపైన వందల వేల మంది సమక్షంలో మరి ఏం శాంతి భద్రతలు ఉన్నప్పుడు ఎట్లా ఉన్నట్టు ఇది? మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు ఏం చెప్తుండు, వికసిత ఆంధ్రప్రదేశ్ చేస్తా నేను 2047 అంటుండు. ఈ వికసిత ఆంధ్రప్రదేశ్ ఎట్లా అయింది? మనుషులు చంపితే వికసిత ఆంధ్రప్రదేశ్ అయిద్దా? రాష్ట్రంలో అసలు శాంతి భద్రతలు సక్రమంగా లేవంటే ఎట్లా వికసిత అయింది? అది ఆగమయ్యే ఆంధ్రప్రదేశ్ తప్ప వికసిత కాదు అనేది ఇలా ప్రజలు వచ్చేసి జరుగుతుంది. దాని సందర్భంగా వినుకొండలో రషీద్ని హత్య చేసిన సందర్భంగా దానికి సానుభూతి వ్యక్తం చేసి అతని కుటుంబాన్ని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి పరామర్శించాడు. ఆ పరామర్శించే సందర్భంలో కొన్ని వేల మంది రోడ్లపైకి వచ్చారు. నరసరావుపేట ఏరియాలో కొన్ని వేల మంది రోడ్లపైకి వచ్చి ఆయనకు సంఘీభావంగా మద్దతుగా జగన్మోహన్ రెడ్డికి తెలిపిన పరిస్థితి. దాదాపు 7:30 గంటలు పట్టిందట. తాడేపల్లిగూడెం నుంచి ఆ వినుకొండ చేరుకోవడానికి 7:30 గంటల సమయం పట్టింది. జన నిరాజనం పట్టారు. ఎక్కడ చూసినా పెద్ద పెద్ద గుంపులుగా జనాలు ర్యాలీ, మద్దతు, సంఘీభావం తెలిపారు. చివరికి ఆయన చేరకుండా రషీదు కుటుంబాన్ని, వాళ్ళ తల్లిని పరామర్శించాడు, వాళ్ళకి సానుభూతి, ధైర్యం చెప్పిండు. బయటకు వచ్చిన తర్వాత మాట్లాడుతూ ఆ రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తుంది, రాష్ట్రపతి పాలన పెట్టాలి అని చెప్పి 23న ఢిల్లీలో ధర్నా కూడా చేస్తారట. ధర్నా చేసి రాష్ట్రపతిని, ప్రధానమంత్రిని, హోంమంత్రిని కలిసే ప్రయత్నం కూడా 24న ఢిల్లీలో ధర్నా చేస్తామని చెప్పిండు. ఈ మొత్తానికి సరే, రాజకీయంగా విమర్శలు ఏం చేసిండు జగన్మోహన్ రెడ్డి గారు అని పక్కన పెడితే, రషీద్ కుటుంబం రోడ్డున పడ్డది, రషీద్ చనిపోయింది వాస్తవం. రషీద్ని జిలానీ అనే వ్యక్తి చంపింది వాస్తవం. ఈ జిలానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్త, తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులకు అనుచరుడు, దట్టు ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు గారికి సంబంధించిన ముఖ్య అనుచరుడు అని కూడా ప్రచారం వాళ్ళు విడుదల చేసిన ఫోటోలో అవి చూస్తే తెలుస్తుంది. కానీ ఈరోజు వరకు తెలుగుదేశం పార్టీ వైపు నుంచి కానీ, హోంమంత్రి వైపు నుంచి కానీ దీనికి ఖండనది లేదు. ఒక పార్టీ కార్యకర్త చంపిండి, ఆ పార్టీ కార్యకర్తను సస్పెండ్ చేయటం, ఆ పార్టీ కార్యకర్తను మేము శిక్షిస్తాం చట్ట ప్రకారం అని చెప్పడం చేయకుండా అసలు ఆడ ఏం జరగలేదు అన్నట్టు క్రియేట్ చేస్తుంది. దట్టు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 ఈ మీడియా ఛానల్స్ కానీ, పత్రికలు కానీ అసలు అక్కడ రషీద్ అనే వ్యక్తి మర్డర్ చేయబడలేదు, అది కరెక్టే, అది మర్డర్ కాదు, చంపాల్సిందే అనే పద్ధతిలో వార్తలు రాయటం కానీ ఇది చేస్తాను. ఇది ఎంత దారుణం అనే, ఒక మనిషిని క్రూరంగా రోడ్డు పైన చంపితే ఖండించాల్సింది పోయి, సానుభూతి వ్యక్తం చేయాల్సింది పోయి, దానిపైన ఏదో ఖండన ఇవ్వాల్సింది పోయి, ఏది ఇవ్వకుండా దాన్ని ఇంకా బుకాయించే ప్రయత్నం, అసలు ఇక్కడ ఏం జరగలేదనే ప్రయత్నం జరుగుతుంది. ఇది అత్యంత దారుణం అనమాట. లేదంటే ఒక జిల్లా ఎస్పీ బయటకు వచ్చి ఇది రాజకీయ హత్య కాదు, వ్యక్తిగత కక్ష అని. సరే, వ్యక్తిగత కక్ష, రాజకీయ కక్ష పక్కన పెట్టండి. ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తి గొడ్డల్లో, కొడవలతో చంపితే వందల మంది, వేల మంది సమక్షంలో, అది ఏదనేది పక్కన పెడితే యాజ్ ఏ పోలీస్ ఆఫీసర్గా మీరు చేయాల్సిన పాత్ర ఏంది? ఇది మర్డర్ జరిగింది, అది రాజకీయమా వ్యక్తిగత పక్కన పెట్టండి. సరే, మీరు రాజకీయం అంటే రాజకీయం, వ్యక్తిగత అంటే వ్యక్తిగతం, మీకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం వ్యక్తిగతం అని చెప్పొచ్చు. కానీ అది రాజకీయం అనేది ప్రచారం, అది రాజకీయం అనేది ఉన్న ఫోటోలో ఆధారాలను బట్టి తెలుస్తుంది. సరే, వ్యక్తిగతమైనప్పటికీ కొన్ని వందల మంది సమక్షంలో ఒక వ్యక్తి కొబ్బరి బొండాలు కోసే కత్తితోని రోడ్డు పైన నిట్టనీళ్ళు నరికితే దానిపైన కనీసం ఉండదా?
144 సెక్షన్ పెట్టడం ఉండదా? అక్కడ దానిపైన ఖండన ఉండదా? ఎస్ ఇది తప్పు అనేది చెప్పరా? ఇది తప్పు అని చెప్పకుండా మీరు ఏం చెప్పే ప్రయత్నం చేయాలి? ఇది రాజకీయం కాదు, వ్యక్తిగతం అయితే ఏంది? సరే, వ్యక్తిగతం అయితే హోంమంత్రికి బాధ్యత లేదా? ఎస్పీ గారికి బాధ్యత లేదా? ప్రభుత్వానికి బాధ్యత లేదా? అంటే పార్టీ గొడవలు అయితేనే మీకు బాధ్యత ఉంటుందా అనేది ఇక్కడ ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఇది అత్యంత దారుణమైన విషయం. రోడ్డు పైన నెట్ట నిలున పట్టపగులు వందల మంది సమక్షంలో చంపితే అసలు ఆ ఎస్పీ గారు ఇచ్చిన స్టేట్మెంట్ చూస్తే అంటే చంపొచ్చు వ్యక్తిగతం అయితే ఎట్లున్నా కానీ అనేది అసలు లా అండ్ ఆర్డర్ని చేతిలో తీసుకొని ఒక వ్యక్తి చంపితే మీరు ఆ స్టేట్మెంట్లు ఇస్తే వందల మంది సమక్షంలో ఇవాళ చంపినోడు రేపు వేల మంది సమక్షంలో చంపుతారు. నడి రోడ్డుపై ఉరికించుకుంటూ ఎంతమంది చంపినా మీరు ఇదే మాట చెప్తారా? అది కంట్రోల్ చేయాల్సిన బాధ్యత లేకపోతే రేపు లా అండ్ ఆర్డర్ ఎట్లా ఉంటుంది? వికసిత ఆంధ్రప్రదేశ్ ఎట్లయింది? పెట్టుబడులు ఎట్లవుతాయి? రాష్ట్రం పరువు ఇవాళ బజార్న పడలేదా అనేది ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు చర్చించుకున్నారు. దీనిపైన జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 24న ఢిల్లీకి వెళ్తారట. ఢిల్లీలో వైఎస్ఆర్సీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతోని అక్కడ ధర్నా చేస్తారు. తర్వాత మోడీని కలిసే ప్రయత్నం, అపాయింట్మెంట్ అడిగినట అమిత్ షాని కూడా. ఇది అంటే దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రియాలిటీ ఏందనేది, శాంతి భద్రతల విషయం ఏందనేది చెప్పాలనే ఉద్దేశం. ఎందుకంటే పొంగనూరులో నిన్న జరిగిన ఘటన కానీ సాక్షాత్తు పార్లమెంటు సభ్యుడిపైనే మూకుమ్మడిగా దాడి చేసే ప్రయత్నం చేశారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు. దానిపైన ఖండన లేదు. ప్రభుత్వం మొత్తానికి చూసిస్తున్నట్లు జరగాలనే ఉద్దేశంతోనే వదిలేస్తున్నట్టు అనిపిస్తుంది. అండగా ఉంటాం, దోషులకు శిక్ష పడేలా చేద్దాం, ఏ కష్టం వచ్చినా వెంట ఉంటాం, ఈ ప్రభుత్వంలో మంచి చేసే పరిస్థితి లేదు. రషీద్ కుటుంబ సభ్యులకు జగన్ భరోసా. అండగా ఉంటాం, దోషులకు శిక్ష పడేలా చేస్తా, ఏ కష్టం వచ్చినా నేనున్నా మీకు అని చెప్పి వెంట ఉంటాం. ఈ ప్రభుత్వంలో మంచి జరిగిద్దనే ఆశ లేదు, చట్ట ప్రకారం మనం ఫైట్ చేయాల్సింది తప్ప అని చెప్పి రషీద్ కుటుంబానికి, రషీద్ తల్లికి హామీ ఇచ్చిండు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఆయన చేసేది ఏం లేదు, అండగా ఉంటామని చెప్పి అండగా ఉంటుంది తప్ప, పార్టీ పరంగానో ఆయన వ్యక్తిగతంగా అండగా ఉంటుంది తప్ప, చట్ట ప్రకారంగా కావాలని లీగల్ సహాయం చేయటం తప్ప ఇవాళ చేసే పరిస్థితి లేదు. ప్రభుత్వం కూడా వినే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే మాట, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ చెప్పే మాటను వినే పరిస్థితులు కూడా ప్రభుత్వం లేదు. వన్ సైడెడ్గా మెజారిటీ వచ్చింది. మేము చేసిందే శాసనం, మేము చేసిందే మంచి పని, చెప్పిందే శాసనం అనే పద్ధతిలో ఉంది తప్ప ఇది మంచా చెడు అనే పరిస్థితుల్లో కార్యకర్తలకు సంజాయించే పరిస్థితి కూడా తెలుగుదేశం పార్టీ వైపు నుంచి కనిపించలే. ఈ ఎపిసోడ్ మొత్తంలో కూడా ఇప్పుడు 45 రోజులుగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఈ అరాచకాల పైన ఒక విచిత్రం ఏంటంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు స్పందించలేదంటే సరే ఒక అర్థం, రాజకీయ పార్టీ వాళ్ళ నాయకులకు సంబంధించి వాళ్ళ కార్యకర్తలు ఉండరు. జనసేన పార్టీ చీఫ్ ఇంతవరకు స్పందించట్లే. నేను ఒక మార్పు కోసం వచ్చిన రాజకీయాల్లో కొంటుండు. ఏం మార్పు కోసం? కొబ్బరి బోండాల కత్తితోని నడి రోడ్డు పైన వందల వేల మంది చూస్తుంటే ఒక వ్యక్తిని చంపే మార్పా? సాక్షాత్తు పార్లమెంటు సభ్యుడి పైన వేల మంది పోయి వాళ్ళ ఇళ్ల మీద దాడులు చేయటమా? ప్రైవేట్ ఆస్తులు ధ్వంసం చేయటమా? ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయటమా? ఇది జరుగుతుంది ఇవాళ ఆంధ్రప్రదేశ్లో. దీనిపైన అదే ముచ్చమర్రిలో ఒక 10 ఏళ్ల బాలిక పైన హత్య చేసి ముక్కలు చేసి నెలలో పడేశారు. ఇది ఆ మార్పు? ఈ మార్పు కోసమా మీరు మాట్లాడాల్సింది? ఎందుకు మౌనంగా ఉన్నారు? అంటే మార్పు వచ్చిందా? మీరు కోరుకున్న మార్పు అనేది ఇలా ఆంధ్రప్రదేశ్లో ప్రజలు మాట్లాడుతున్న పరిస్థితి. మీకు అత్యంత బాధ్యత ఉంది ఇలా. ఎందుకంటే మీకు అత్యంత ఆదరణ ఇచ్చారు ప్రజలు. 21 స్థానాలు పోటీ చేసి 21 స్థానాలు ఇచ్చారు. 100% స్ట్రైక్ రేట్ ఇచ్చారు. కాబట్టి మీరు కూడా 100% ప్రజల కోసమే మాట్లాడారు, రాజకీయాల కోసం కాదు. మీరు కూడా 100% ప్రజల కోసమే మాట్లాడారు, పార్టీల కోసం వీటి కోసం కాదు. కానీ విచిత్రంగా ఆయన మౌనం పాటిస్తాడు. ఇంత పెద్ద దారుణ విషయాలు జరుగుతాయి, అత్యంత దారుణమైన విషయాలు జరుగుతుంటే కూడా స్పందించకపోతే మరి మీరు కోరుకున్న మార్పు ఏంది? ఆ మార్పు ఎప్పుడు వస్తుంది? అసలు వచ్చింది అనుకుంటున్నారా? వస్తే ఇట్లాంటి గొడవలతో నరికే మార్పా అనేది ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ప్రజలు మాట్లాడుకున్న పరిస్థితి.